వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ దారుణాతి దారుణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ రాష్ట్రంలో మాల్దా జిల్లాలో 60% కంటే ఎక్కువగా ముస్లింల సంఖ్య ఉంటుంది. ఈ మాల్దా జిల్లాలో రీసెంట్‌గా సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ చేసిన 7 జడ్జిల బృందాన్ని అడ్డుకొని ఒక వీరంగాన్ని సృష్టించారు. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో NH-12 హైవే చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నార్త్ వెస్ట్ బెంగాల్‌ను అండ్ సౌత్ వెస్ట్ బెంగాల్‌ను కలిపే మార్గం ఇది. అంతేకాకుండా ఈ NH-12 నుంచే ఇటు సిలిగురి, చికెన్ నెక్ కారిడార్‌కు సైతం సైనిక వాహనాలను తరలించేందుకు వీలవుతుంది కాబట్టి సరిగ్గా ఇదే హైవేను అక్కడ ముస్లింలు అడ్డుకుంటూ ఉన్నారు. అక్కడ ఆర్మీ ట్రక్కులు వచ్చినా కూడా వాటిని వదిలిపెట్టడం లేదు. వాటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా మన దేశానికి చాలా కీలకమైన సిలిగురి, చికెన్ నెక్ కారిడార్‌కు సైతం వీళ్ళు ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ గెలుపొందేందుకు ఎంత దారుణాతి దారుణ పరిస్థితులు క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.